సో ఎంటార్క్ కీ అయితే ఇలా అయితే ఉంటుంది. ఎంటార్క్ కీ వచ్చేసి మొత్తం చూసారు కదా, డీటెయిల్స్ అన్నీ కనబడుతున్నాయి ఇందులో. తర్వాత హ్యాండిల్ బార్ అయితే చాలా బాగుంది చూడడానికి. రేస్ ఎక్స్పీ అని కూడా ఉంటుంది ఇక్కడ. అవుట్ సైడ్ అయితే ఇచ్చారు. ఇక్కడ రైడర్ 125తో పోలిస్తే దీని స్పీడోమీటర్ కొంచెం టెక్నికల్ గ్లిచెస్ అయితే ఏం లేవు దీనికి. అంటే మొత్తం అంతా ఎల్ఈడి ఇదంతా కూడా. సో మనకి ఎంటార్క్ 125 ఫ్రంట్ లుక్ అయితే ఇలాగైతే ఉంటుంది. సో స్టార్టింగ్ మనం ఇంజన్ దగ్గర నుంచి మాట్లాడదాం. సో దీని ఇంజన్ వచ్చేసి మనకి 125 cc హార్స్ పవర్, అంటే 125 cc వెహికల్, కాకపోతే 124.8 cc అయితే ఉంటుంది ఇంజన్. మనకి హార్స్ పవర్ వచ్చేసి 10 చేంజ్ ఉంటుంది, 10 bhp. అట్లనే టార్క్ కూడా 10 bhp దాకా ఉంటుంది. ఇంకొకటి ఏంటో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకి కిక్ స్టార్ట్తో కూడా స్టార్ట్ అవుతుంది వెహికల్ అయితే. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇవే ఉన్నాయి. తర్వాత ఫుట్ రెస్ట్ ఒకటి ఉంది. ఇక్కడ కూడా మెటల్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది, చాలా స్పోర్టీగా ఉంది ఫుట్ రెస్ట్ అయితే. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే దీని సైలెన్సర్ కూడా చాలా అంటే చాలా బల్కీగా ఉంటుంది సైలెన్సర్. తర్వాత మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీని లుక్స్ అయితే మాత్రం టాప్ నాచ్. ఇక్కడ మనకి ఏమేమి ప్రొవైడ్ అవుతుందంటే ఇండికేటర్స్ వచ్చేసి బల్బుతో అయితే ఉన్నాయి. సో చిన్న విండ్షీల్డ్ అయితే ఉంది, కొంచెం చిన్న విండ్షీల్డ్ అయితే ఉంది. స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అయితే ఉంది దీనికి, అంటే మొబైల్తో మనం కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. టీవీఎస్ బ్యాచింగ్ ఉంది. అట్లనే రేస్ ఎక్స్పీ అని కూడా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చూసారు కదా, రేస్ ఎక్స్పీ 125 cc అని చెప్పి. దాని తర్వాత మనకి అలాయ్స్ కూడా ఉన్నాయి. టైర్ వచ్చేసి రిమ్ చూసారు కదా, అలాయ్స్ అయితే ఉన్నాయి. విత్ ఇది ఏ కలర్ ఉందో ఆ కలర్తో అయితే ఉంటుంది మనకి. ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. అట్లనే మనకి ఇక్కడ చూసారు కదా, ఎల్ఈడి టెక్ అని అయితే రాసి ఉంది ఇక్కడ. అంటే మొత్తం అంతా ఎల్ఈడి ఇదంతా కూడా. ఇక్కడ మనకి డిఆర్ఎల్స్ అయితే ఇలా ఉంది. ఇవి 4 కూడా మనకి ఎల్ఈడి లైట్స్ అన్నమాట అవి. తర్వాత రేసింగ్ సెగ్మెంట్లో ఉంటుంది, కొంచెం ఎరాక్స్ సింబల్ అంటే R15లో కూడా ఇట్లానే ఉంటుంది, యమహాలో రేసింగ్ కోసం ఇట్లానే ఇచ్చిండు. దాని తర్వాత ఇంకా బాడీ మొత్తం కూడా మనకి ఫైబర్ అయితే వస్తుంది బాడీ మొత్తం కూడా. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకి స్విచ్చెస్ వచ్చేసి ఇంజన్ కిల్ స్విచ్ ఉంది. దాని తర్వాత హజార్డ్ స్విచ్ అయితే ఉంది. తర్వాత పవర్ ఆఫ్ అంటే ఇగ్నిషన్ స్టార్ట్, హై బీమ్, లో బీమ్ విత్ పాస్ స్విచ్ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉంది ఇక్కడ. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ స్విచ్ అయితే ఉంది. ఇది చాలా వెరైటీగా ఉందన్నమాట ఇది. తర్వాత హారన్. దాని తర్వాత ఇక్కడ కూడా చూసారు కదా, రేస్ ఎక్స్పెడిషన్ అయితే ఉంది. దాని తర్వాత హ్యాండిల్ బార్ అయితే చాలా బాగుంది చూడ్డానికి. దాని తర్వాత ఇక్కడ ఒక చిన్న హుక్ అయితే ఇచ్చారు ఏమైనా క్యారీ చేసుకుంటాకే. దాని తర్వాత ఇక్కడైతే ఎలాంటి హుక్ అయితే ప్రొవైడ్, ఓకే ఇక్కడ కూడా ఒక హుక్ అయితే ఉంది ఇక్కడ కూడా. ఒకసారి మనం డిక్కీ అయితే ఓపెన్ చేసి చూద్దాం స్టోరేజ్ ఎంత ఉంది అసలు అని చెప్పి. సో డిక్కీ ఓపెన్ చేసి చూద్దాం. స్టోరేజ్ అయితే ఇలా ఉంది. డిక్కీ లోపల మనకి ఎల్ఈడి ల్యాంప్ కూడా ఉంది ఇక్కడ. సారీ, ఎల్ఈడి ల్యాంపేనా ఇది? కాదు, ఇది మనకి ఎల్ఈడి ల్యాంప్ ఇంతకుముందు వెహికల్స్కి ఉంటుండే, పాత ఎంటార్క్కి ఉంటుండే. సో మన మిర్రర్స్ అయితే ఇలా ఉంటాయి దీనివి, చాలా స్పోర్టీగా ఉంటాయి మిర్రర్స్ అయితే. ఇది మనకి ఛార్జింగ్ సాకెట్ అయితే ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి మనకి ఓబిడి ఇంజన్ గురించి అయితే ఉన్నట్టుంది. ఇది మనకి చాసిస్ నెంబర్ ఉంది. సో ఇంతే, చాలా డీసెంట్గా అయితే ఉంది డిక్కీ అయితే. దీన్ని ఇక్కడ నొక్కాలి, ఎడ్జ్లో నొక్కితే కానీ ఇది డిక్కీ పడతలేదు ఒక్కొక్కసారి. అది ఇప్పుడు పట్టింది. ఇక్కడ నొక్కాలి దీనికి, ఎందుకంటే నార్మల్ యాక్టివాస్కి ఇక్కడ ఉంటుంది. సో ఫ్యూయల్ క్యాప్ కూడా మనకి అవుట్ సైడ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి కీ అయితే పెట్టి లెఫ్ట్ సైడ్ తిప్పితే మనకి ఇది ఓపెన్ అవుతుంది పెట్రోల్, రైట్ సైడ్ తిప్పితే డిక్కీ ఓపెన్ అవుతుంది. సో పెట్రోల్ ట్యాంక్ కూడా నాకు తెలిసి 5 పాయింట్ చేంజ్ అయితే ఉంటుంది. సో ఎంటార్క్ కీ అయితే ఇలా అయితే ఉంటుంది, ఎంటార్క్ కీ వచ్చేసి. సో చాలా బాగుంది కీ అయితే, అంటే వేరే స్కూటీస్తో పోలిస్తే చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఫ్రంట్ ఫుట్ రెస్ట్ అయితే, అంటే ఫ్రంట్ స్పేస్ అయితే మాత్రం ఇక్కడ మధ్యలో మరీ అంత వేరే వెహికల్స్తో పోలిస్తే అంత అయితే లేదు, డీసెంట్గా ఉంది. ఒక వాటర్ క్యాన్ అయితే పట్టదు, కానీ మనం ఏమైనా డే టు డే క్యారీ చేసుకుంటే చిన్న చిన్న బ్యాగ్స్ ఏమైనా అయితే క్యారీ చేసుకోవచ్చు. సీట్ వచ్చేసి మనకి ఇద్దరికైతే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే
చూడడానికి వెహికల్ ఇక్కడ వరకు ఉంది, కాకపోతే సీట్ అనేది ఇక్కడ వరకే ఉంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే గ్రాబ్ రైల్స్ కూడా చాలా బాగుంది బిల్ట్ క్వాలిటీ అయితే. ఇక్కడ చూసారు కదా ఎంటార్క్ 125 రేస్ ఎడిషన్ అయితే ఉంది. సో ఓవరాల్గా అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది వెహికల్ అయితే. దీని స్పీడోమీటర్ కూడా మీకు చూపిస్తే ఒకసారి ఆన్ చేసి ఎట్లా ఉంటుంది అసలు స్పీడోమీటర్ అని చెప్పి ఆన్ అయితే చేసా. సో మొత్తం చూసారు కదా డీటెయిల్స్ అన్నీ కనబడుతున్నాయి. ఇందులో మనకి ఏమేమి కనబడుతున్నాయి అంటే ఎకో, పవర్, తర్వాత హజార్డ్ ఇక్కడ వస్తుంది, లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్, పెట్రోల్, ఇంజన్ వార్నింగ్ లైట్, దాని తర్వాత మళ్ళీ ఇది సెన్సార్ అనుకుంటా, ఇక్కడ ఏదో ఉంది సెన్సార్ ఒకటి మరి. తర్వాత ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ ఇది ఓకే, పవర్, నార్మల్, హై బీమ్, లో బీమ్. ఇక్కడ మనకి హై బీమ్, లో బీమ్ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ హజార్డ్ వస్తుంది. సో మనం లోపలికి ఇన్డెప్త్కి వెళ్ళిపోతే దీంట్ లోపలికి ఇవి కాకుండా ఇక్కడ మనకి ఓడోమీటర్ ఉంది, 4546 అయితే తిరిగింది, స్పీడోమీటర్ ఉంది, హెల్మెట్ ఇండికేటర్ ఉంది, ఇంజన్ హీటింగ్ కూలింగ్ టెంపరేచర్ చూపిస్తుంది, పెట్రోల్. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ల్యాప్ అంటే ల్యాప్ మీటర్ కూడా ఉంది. దాని తర్వాత మళ్ళీ మనం ఎంత టాప్ స్పీడ్ కొట్టాము ఇప్పటివరకు ఈ వెహికల్ మీద, ట్రిప్ ఏ, ట్రిప్ బి, ట్రిప్ ఎఫ్ అంటే మనకి ఫ్యూయల్ ఎప్పుడైతే ఇది బ్లింక్ అయితే స్టార్ట్ అవుతుందో దాని తర్వాత ఎన్ని కిలోమీటర్స్ తిప్పాం బండి అన్నట్టు. ఇంకా టైం కూడా ఉంది ఇక్కడ మనకి. ఇది రేస్ మోడ్ అంట ఇది, అంటే ఇది ఎట్లా అంటే మనం ఎన్ని టైమ్స్లో కొడుతున్నాము అని. సో మీకు ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ కూడా వినిపిస్తాను నేను, ఎట్లా ఉందో చెప్పండి, నాకు కామెంట్ అయితే ఇవ్వండి. ఎగ్జాస్ట్ నోట్ వెనకాల చూసుకుంటే ఇది ఎల్ఈడి ఉంది, ఈ రెండు కూడా బల్బ్తో అయితే వస్తున్నాయి. ఓవరాల్గా అయితే మాత్రం చాలా బాగుంది. మరీ ముగ్గురికి అయితే సెట్ కాదు కానీ వెహికల్. వెనకాల టైర్ కూడా మీకు చూపించడం మర్చిపోయినా, వెనకాల టైర్ కూడా చూడండి ఎంత విరుతుందో అసలు. నాకు తెలిసి 125cc స్కూటీలు బైక్ కూడా ఇంత లావ్ టైర్ ఉండదేమో. దీని సెషన్ వచ్చేసి 100/80 12 110/80 12 ఇంచ్ ఇది. సూపర్ ఉంది టైర్ అయితే మాత్రం. సో ఇంజన్ చూసారు కొంచెం గలీజ్గా అయితే అయిపోయింది, మొత్తం దుమ్ము ఉంది బండి. సో ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అయితే ఇందాం. సో బీటింగ్ అయితే చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటుంది. సో ఒకసారి మనం రైడ్ అయితే చేద్దాం, రైడ్ చేసి అసలు ఎలా ఉంటుందో కూడా చెక్ చేద్దాము రైడింగ్ పరంగా. ఓకే, ఇది నార్మల్ మీటర్, స్ట్రీట్ మోడ్ ఇది. సో వెళ్దాం, అసలు ఎలా ఉందో చెక్ చేద్దాం అసలు రైడింగ్ మోడ్ అయితే. సో రైడ్ రివ్యూ కాదు ఇది, జస్ట్ కొంచెం ముందు వరకు వెళ్ళి రైడ్ చేస్తుంది. దీని తర్వాత మీకు రైడ్ రివ్యూ వీడియో కూడా వస్తుంది. బండి అయితే బాగుంది, ఎందుకంటే మనకి 125cc విత్ 10 పవర్ వచ్చేసి 10 bhp ఉంటుంది, టార్క్ కూడా 10 bhp దాకా ఉంటుంది. కాబట్టి అంటే నాకు తెలిసి 125cc SR 125 కూడా ఉంది, కాకపోతే దానికి ఇది కాంపిటీటరా అంటే ఈజీగా కాంపిటీటర్ అవుతుంది. అది ఇంకొంచెం బెటర్ ట్యూనింగ్ ఉంటుంది, ఎందుకంటే అది ఫారెన్ బ్రాండ్ కదా కంపెనీ. కాకపోతే ఇండియన్ బ్రాండ్ ఏంటంటే మనకి స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది ఈ వెహికల్కి. అంటే దాంతో పోలిస్తే ఎప్రిలియాతో పోలిస్తే మాత్రం దీనికి స్పేర్ పార్ట్ అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇంజిన్ ఏమైనా ఇష్యూ వచ్చినా కూడా తొందరగా రిజాల్వ్ అయిపోతుంది ఈ వెహికల్స్కి, మన బడ్జెట్లో అయిపోతుంది మెయిన్గా చెప్పాలంటే. సో నాకైతే ఓవరాల్గా చాలా బాగా నచ్చింది వెహికల్ అయితే. సో నేనైతే రికమెండ్ చేసేది అందరికీ రికమెండ్ చేస్తా, కాకపోతే ఫ్యామిలీ వాళ్ళకైతే మాత్రం అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఉంటే మాత్రం నేనైతే తీసుకోవద్దని చెప్తాను. ఎందుకంటే సీట్ చాలా చిన్నది, సీట్ కుషనింగ్ అంతా మంచిగా ఉంది, కాకపోతే సీట్ చాలా చిన్నది కాబట్టి వద్దని నేనైతే చెప్పగలిగేది అదే. రికమెండ్ అయితే మాత్రం నేను వేరే బ్రాండ్కి వెళ్ళిపోండి అప్పుడు, యాక్టివా కానీ లేదంటే అంటే హోండా కానీ హీరో కానీ సుజుకీలో కానీ ఈ బ్రాండ్స్కి అయితే వెళ్ళిపోండి. యాక్సెస్ 120 అంటే 125cc కావాలంటే మనకి యాక్టివా 125 ఉంది, యాక్సెస్ 125 ఉంది, తర్వాత డెస్టినీ 125 అని చెప్పేసి హోండాలో హీరోలో ఉంది. ఒకవేళ మీకు టీవీఎస్ బ్రాండింగ్ ఇష్టమైతే మనం జూపిటర్ 125 కూడా వెళ్ళిపోవచ్చు ఈజీగా, ఎందుకంటే దాని సీట్ యాక్టివాతో పోలిస్తే ఇంకా ఎక్కువ.
అదే నేను ఒకసారి అరకు ట్రిప్ వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ తోటి మేము అక్కడ సేమ్ జూపిటర్ 110cc అయితే తీసుకున్నాం మేము. మాకు విత్ లగేజ్ 3 మెంబర్స్ ఉంటాం మేము, అది కూడా విత్ లగేజ్ 3 మెంబర్స్. సూపర్ అంటే సూపర్ సరిపోయింది. నేను అప్పుడు వ్లాగ్ ఏం చేయలేదు, జస్ట్ ఫ్రెండ్స్తో ట్రిప్ కింద వెళ్ళినాం అంతే, వ్లాగింగ్ కోసం వెళ్ళలేదు అప్పుడు. అంటే వ్లాగ్ చేద్దామని అయితే నాకు అసలు అనిపించలేదు, ఎందుకంటే ముగ్గురు ఉన్నాము, అది మళ్ళీ రెంట్ల బండు, హెల్మెట్ పెట్టుకోవాలి, ఇదంతా చేయాలంటే చాలా కష్టమైపోతుంది. మొబైల్తో తీద్దాం అనుకున్నా కూడా నాకు అస్సలు నడిపి దానికే అయిపోయింది నా ఎనర్జీ మొత్తం అప్పుడు. సో నన్ను అడిగితే మాత్రం ఓవరాల్గా సూపర్ అంటే సూపర్ ఉంది వెహికల్. నేనైతే ఎంటార్గ్ అనే కాదు, 125cc స్కూటీలో మాత్రం ఇది తోపు పక్కా ఇదైతే. ఎందుకంటే మనకి హోండాలో పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండదు, మైలేజ్ రిఫైన్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది అది. దీంట్లో కూడా మనకి మైలేజ్ రిలయబిలిటీ కావాలంటే డైరెక్ట్ మీరు జూపిటర్ 125కి వెళ్ళిపోవచ్చు కావాలంటే. సీసీ పెద్దగా ఉండాలి, నాకు మిగతా అన్నీ కూడా మంచిగా ఉండాలంటే, అంటే మైలేజ్ మంచిగా ఉండాలి, నాకు సీటింగ్ కంఫర్ట్ కావాలంటే మీరు దానికి వెళ్ళిపోవచ్చు. ఇది ప్యూర్గా పర్ఫార్మెన్స్ బేస్డ్ వెహికల్ ఇది, ఎందుకంటే రేస్ ఎక్స్పీ, ఇది రేసింగ్ కేటగిరీలోకి వస్తుంది ఇది ఈ వెహికల్. కాబట్టి దీన్ని మనం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గానే చూడాలి ఎంటార్గ్ అనేది. అంతేగాని సేమ్ మన యాక్టివా కానీ జూపిటర్ 125 కానీ అంత మైలేజ్ ఇవ్వాలంటే కష్టం. నాకు తెలిసి అరౌండ్ ఒక 40 to 45 మైలేజ్ అయితే వస్తుంది డీసెంట్గా నడిపితే. మరి హార్ష్గా నడిపితే కొంచెం ఇంకా తగ్గుతుంది, ఇంకా బాగా నడిపితే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. సో మీకు నెక్స్ట్ వీడియోలో నేను దీన్ని రైడ్ రివ్యూ, అట్లనే టాప్ స్పీడ్, ఎగ్జాస్ట్, ఫుల్ నోట్ అయితే మొత్తం అంతా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే. సో ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నా. సో మీకు రివ్యూ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మంచిగా అనిపించిందా లేదా, అంటే అన్ని పాయింట్స్ కవర్ చేశాను అయితే నేనైతే అనుకుంటున్నాను. బేసిక్ పాయింట్స్ అన్నీ అయితే కవర్ చేస్తాను, మెయిన్ పాయింట్స్ అయితేనే. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం అందరికీ అన్నీ తెలిసిపోతున్నాయి. అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంతకుముందు ఏంటంటే ఒక వీడియో చూసి ఏదైనా వెహికల్ గురించి తెలుసుకోవాలంటే, ఇప్పుడు అట్లా కాదు, డైరెక్ట్ వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకుంటున్నారు డైరెక్ట్ యాప్స్లోకి వెళ్ళి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం క్లారిటీ అర్థమైపోతుంది అందరికీ కూడా, ఈ జనరేషన్ మొత్తము. కాబట్టి నేను కూడా చెప్తున్నా, ఎవరైనా 125cc రేస్ అంటే కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా చూస్తున్నారైతే వెహికల్, నన్ను అడిగితే మాత్రం ది బెస్ట్ ఎంటార్గ్ 125. ఏంటంటే మన ఇండియన్ బ్రాండ్ ఇది. ఇంకా ఇంకొకటి చెప్పాలంటే దీని స్పీడోమీటర్ ఇంకా బాగుంది మన దాంతో పోలిస్తే, రైడర్ 125తో పోలిస్తే దీని స్పీడోమీటర్ కొంచెం టెక్నికల్ గ్లిచెస్ అయితే ఏం లేవు దీనికి. దానికి మాత్రం చాలా గ్లిచెస్ కనబడుతున్నాయి రైడర్లో. మరి ఆ వెహికల్కి అలా ఉందో తెలియదు. మా ఫ్రెండ్ దగ్గర ఇంకో వెహికల్ ఉండే, అతని దగ్గర కూడా సేమ్ అట్లానే ఇష్యూ కనిపించింది. నేను అనుకుంటుంది, నాకు ఒకసారి కింద కామెంట్ చేయండి, రైడర్కి అన్నిటికీ అట్లానే ఉందా లేదంటే కొన్ని వెహికల్స్కి అట్లా వచ్చిందా. ఎంటార్గ్ అయితే మాత్రం అట్లాంటి ఇష్యూ అయితే లేదు. నా చూస్తున్నా కదా వెహికల్ని, కరెక్ట్గా స్పీడోమీటర్ మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది దీంట్లో. సో టైం వచ్చేసి 7 అయింది. సో ఇంకా నేను వీడియో అయితే ఇక్కడతో ఎండ్ అయితే చేస్తున్నా, ఎందుకంటే వెహికల్ కూడా నేను మళ్ళీ అతనికి ఇచ్చేయాలి కాబట్టి. సో ఇంతే ఈ వీడియో వర్క్ అయితే. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు దీని తర్వాత వచ్చే వీడియో దీని రైడ్ రివ్యూ అయితే ఉంటుంది, ఆ వీడియో కూడా చూడండి. అట్లా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మొత్తం అంతా ఆ వీడియోలో అయితే చెప్తాను నేను. ఇది జస్ట్ వాక్ అరౌండ్ ప్లస్ రివ్యూ లెక్క ఇచ్చిన అంతే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.